కాశీ విశాలాక్షి అమ్మవారి గురించి ఈరోజు తెలుసుకుందాము. కాశీ అనగానే పవిత్ర గంగా నది, విశ్వేశ్వరుడు, విశాలాక్షి, అన్నపూర్ణాదేవి, డుంటి గణపతి, కాలభైరవుడు ముందుగా గుర్తుకొస్తారు. ఆ జగన్మాత కాశీలో విశాలాక్షిగా వెలిశారు. సతీదేవి చెవు పోగుపడిన ప్రదేశంలోనే ఏర్పడిన అమ్మవారి క్షేత్రం ఇది. జ్యోతిర్లింగాలతో పాటు శక్తిపీఠం కావడంతో అందరికీ ఈ క్షేత్రం ఆరాధ్య నిలయము. ఆ ఆది దంపతులు స్వయంగా వెలిసిన అరుదైన క్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ క్షేత్రం మహాశక్తిపీఠంగా కూడా ప్రసిద్ధి చెందినది. అష్టదశ శక్తిపీఠాల్లో 17వ శక్తిపీఠం శ్రీ విశాలక్ష్మీదేవి శక్తిపీఠము. ఒక రూపం విశాలక్ష్మి గర్భాలయంలో 2 రూపాలతో దర్శనమిస్తుంది. ఒక రూపం స్వయంభూ, మరొక రూపం అర్చామూర్తి. మనం ఆలయంలోకి ప్రవేశించగానే మొదట అర్చామూర్తిని, తర్వాత స్వయంభును దర్శించుకోవాలి. విశాలక్ష్మి అంటే విశాలమైన కన్నులు కలదని అర్థం. విశాలక్ష్మీదేవి కొలువు తీరిన అత్యంత పుణ్యప్రదమైన క్షేత్రం వారణాసి. అమ్మ కొలువైన శక్తి క్షేత్రం కాశీ. కాశీ క్షేత్రం ఉత్తరప్రదేశ్లో రాష్ట్రంలో ఉంది. కాశీనే వారణాసి అని పిలుస్తారు. వరుణ మరియు అసి అను నదులు కలిసి ప్రవహించే ప్రదేశమే వారణాసి. వారణాసి భారతీయులందరికీ ఆరాధ్య పుణ్యక్షేత్రం. సప్త మోక్ష పురాణాలలో ఒకటిగా కాశీకి విశిష్ట స్థానం ఉన్నది. ఈ క్షేత్రంలో కొలువు తీరిన విశ్వేశ్వరుడు 12 జ్యోతిర్లింగాల్లో ముఖ్యుడు. అవి ముక్త క్షేత్రంగా ఈ క్షేత్రం పేరు పొందినది. ఆలయ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. గంగా నది తీరంలో మీర్ ఘాట్ వద్ద ఉంది కాశీ విశ్వేశ్వరుని గుడికి కొంత దూరంలో విశాలాక్షి అమ్మవారి దేవాలయము. భగవతి కర్ణకుండలలో కాశీలో పడినట్లు ప్రతిది. అందుకే ఇక్కడ అమ్మవారిని మణికర్ణిక అని పిలువబడుతుంది. మణికర్ణికగా శ్రీ విశాలక్ష్మి శక్తిపీఠము ఆవిర్భించిందని పురాణాలు చెప్తున్నాయి. ఈమెనే విశాలక్ష్మీదేవి అని, విశ్వలక్ష్మి అని పిలుస్తుంటారు. వారణాసిలో సతీదేవి కన్నులు పడిన కారణంగా ఇక్కడ కజలి పండుగ విశిష్టత ఉంది. వారణాసిలో ఈ పండుగను మహిళలు ఆచరిస్తారు. విశాలాక్షి ఆలయంలో కజలి పండుగ నిర్వహిస్తారు. ఏటా భద్రపద శుద్ధ తదియ నాడు వారణాసిలో కజలి ఉత్సవం జరుగుతుంది. కాశీలో కొలువైన శివుడు కాలభైరవుడు అని అందరికీ తెలిసిన విషయమే. ఆ ఆలయానికి 2 వీధులు దక్షిణంగా ఉండే వీధిలో విశాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది. ఈ విశాలక్ష్మీదేవి ఆలయంలో శ్రీచక్రం ఉండడం మహా విశేషంగా చెప్పుకుంటారు. ఇక్కడ అమ్మవారికి పురాతన విగ్రహం ఉద్భవమూర్తిగా భావిస్తారు. ప్రస్తుతం ఉన్న విగ్రహానికి వెనుకల వైపున ఈ విగ్రహం ఉంది. ఆలయంలో అమ్మవారు బంగారు తొడుగుతో దర్శనమిస్తారు. పసుపు కుంకుమలతో ప్రకాశిస్తూ పుష్ప అలంకృతురాలైన ఆమెను భక్తులు మనసారా పూజిస్తే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల నమ్మకము. ఇక్కడ అమ్మవారిని గౌరీ అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రంలో పార్వతీదేవి అన్నదానం చేయడం వల్ల పార్వతీదేవిని అన్నపూర్ణగా కొలుస్తుంటారు. ఈ తల్లిని కాశీలోని అన్నపూర్ణేశ్వరిగా, మరొక అంశతో కంచిలో కామాక్షి మాతగా కొలవబడుతుంది. కాశీలో విశాలాక్షి మాత దేవాలయము అన్నపూర్ణ ఆలయానికి అతి సమీపంలో ఉన్నది. ఈ ఆలయ గోపురము దక్షిణాది సంప్రదాయ శైలిలో ఉంటుంది. విశాలక్ష్మిని పురాణాల్లో విశ్వాన్ని పరిపాలించే రూపంగా వర్ణించారు. తాంత్రాల్లో ఆమెను మహాకాళిగా వర్ణించారు. కాశీలో మరణించే వారికి ఈమె కర్మబంధాలను తొలగిస్తుంది. కాశీ విశ్వనాథుడు మహాకాళ రూపంగా ధరించి వారికి మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. కాశీలో మరణించిన వారికి శివుడు వారి ఆత్మ చెవిలో తారక మంత్రం ఉపదేశిస్తాడని అంటుంటారు. పురాణ కథ ప్రకారం, స్కంద పురాణం ప్రకారం వారణాసిలో వ్యాస భగవానునికి ఆయన శిష్యులకి 7 రోజుల పాటు ఎవరు భిక్ష చెయ్యలేరు. దానికి ఆయనకు విపరీతంగా కాశీపై కోపం వచ్చి శపించాడు. అప్పుడు విశాలక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ గృహిణిగా మారి తన ఇంటికి వ్యాస భగవానుని అతని శిష్యులను ఆతిథ్యానికి ఆహ్వానించింది. వారందరికీ విశాలక్ష్మి విశ్వేశ్వర దంపతులు షోడశోపేతమైన మృత్సన్న భోజనం పెడతారు. వ్యాసుడు కాశీ పట్టణాన్ని శపించడం మహానేరంగా భావించి శివుడు వ్యాసుని కాశీ క్షేత్రం నుండి బహిష్కరిస్తాడు. అన్నపూర్ణమాత అంటే విశాలక్ష్మీదేవి. దాంతో వ్యాసుడు శివుడి కాళ్ళ మీద పడి తప్పు మన్నించమని కోరతాడు. వ్యాస నిష్కసం చరిత్ర సృష్టిస్తుందని ఊరడించి మళ్ళీ తప్పక వ్యాసునికి కాశీలో ప్రవేశించి అనుమతిస్తానని విశ్వేశ్వరుడు చెప్తాడు. అన్నపూర్ణమాత లాగే విశాలక్ష్మి మాత కూడా శివునికి భోజనం సమకూరుస్తుంది. కాబట్టి విశాలక్ష్మి పెట్టిన భోజనానికి సంతృప్తి చెందిన పరమేశ్వరుడు కాశీ క్షేత్రానికి ముఖ్య దేవతగా ఉండే యోగ్యతను కల్పిస్తాడు. అన్నపూర్ణమాత అంటే విశాలక్ష్మీదేవి అని భావించేవారు. కాలక్రమంలో 2 వేర్వేరు ఆలయాలు ఏర్పడ్డాయి. విశ్వనాథునికి గుడిలో దగ్గరలో ఉన్న ఆలయం అన్నపూర్ణ ఆలయము.
ఉంటే దానికి కొద్ది దూరంలో విశాలక్ష్మి ఆలయం ఉన్నది. వివాహం కాని కన్యలు గంగా స్నానం చేసి నిష్ఠతో విశాలక్ష్మిని అర్చిస్తే త్వరలో అనుకూలుడైన భర్త లభిస్తాడని భక్తుల విశ్వాసము. నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఇక్కడ నిర్వహిస్తారు. భాద్రపద మాసపు ఉత్సవాలు కూడా చెప్పుకోదగినవే. దగ్గరలోని మణికర్ణిక ఘట్టంలో వేలాది భక్తులు పవిత్ర స్నానాలు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో దేవతలందరూ గంగా నదిలోని మణికర్ణిక ఘట్టంలో పుణ్యస్నానాలు చేస్తారనే నమ్మకం ఉన్నది. మహిమాన్వితమైన పుణ్యభూమిలో కొలువైన విశాలక్ష్మీదేవిని నవరాత్రుల సందర్భంగా దర్శించుకునే వారికి సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయని పురోహితులు సూచిస్తున్నారు. కాశీ విశాలాక్షి ఆలయం చుట్టూ చూడదగ్గ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆలయం శివలింగాలు ప్రతిష్ఠించి ఉన్నాయి. గర్భగుడిలో అమ్మవారితో పాటు ఆదిశక్తి కూడా కొలువై ఉంది. అమ్మవారి ఎదురుగా ఉన్న మహిమాన్వితమైన శ్రీచక్రము భక్తులను తాకి దర్శించుకోవడానికి అందుబాటులో ఉంది. కాశీలో 7 ఆవరణాల్లో 56 గణపతులు ఉన్నారు. అందులో డుండి రాజగణపతి ప్రసిద్ధి. ఈయనే కాశీలోని 7 ప్రకారాల్లోని 56 గణపతులుగా రూపమెత్తి విరజిల్లుతున్నారని పురాణాలు చెప్తుంటారు. ఇందులో 10 ప్రాధాన్యత ఉన్నది. మార్కండేయ కాశీ విశాలాక్షి ఆలయం చుట్టూ చూడదగ్గ పుణ్యక్షేత్రాలు శివలింగాలు ప్రతిష్ఠించి ఉన్నాయి. గర్భగుడిలో అమ్మవారితో పాటు ఆదిశక్తి కూడా కొలువై ఉంది. అమ్మవారి ఎదురుగా ఉన్న మహిమాన్వితమైన శ్రీచక్రంను భక్తులు తాకి దర్శించుకోవడానికి అందుబాటులో ఉంటుంది. కాశీలో 7 ఆవరణంలో 56 గణపతులు ఉన్నారు. అందులో దుండి రాజగణపతి ప్రసిద్ధి. ఈయననే కాశీలోని 7 ప్రకారాల్లోని 56 గణపతులుగా రూపమెత్తి విరజిల్లుతున్నాడని పురాణాలు చెప్తుంటారు. ఇందులో 10 గణపతులకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. మార్కండేయ మాధవ్ టెంపుల్, భారతమాత మందిర్, కాలభైరవ టెంపుల్, అన్నపూర్ణ టెంపుల్, దుర్గా గుడి, బిర్లా టెంపుల్, వ్యాస టెంపుల్, తిలభనేశ్వర్ ఆలయం ఇలా చూడదగ్గ గుళ్ళు, గోపురాలు, ఎన్నో పుణ్యక్షేత్రాలు వారణాసిలో ఉన్నాయి. ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే దేశంలోని అన్ని నగరాలతో ఈ రైలు మార్గాలు, విమాన మార్గాలు ఉన్నాయి. వారణాసి సమీపంలోని మొఘల్ సర్దార్ పెద్ద జంక్షన్ నిత్యం అనేక రైళ్లు ఈ రైల్వే స్టేషన్ ద్వారా వెళ్తుంటాయి.